ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ పీస్ఫుల్ స్లీప్. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రశాంతమైన నిద్ర. అంటే దేవుడు మనకి ఏ విధంగా ఇస్తారు వాక్యం ద్వారా వ్రాయబడి ఉందండి. సామ్స్ చాప్టర్ 127 వర్స్ 2లో గాడ్ గివ్స్ స్లీప్ టు దోస్ హూమ్ హీ లవ్స్ అని రాయబడి ఉంది. దేవుడు అంట ఆయన ప్రేమించిన వ్యక్తులకి దేవుడు మంచి నిద్రనిస్తారంటండి. నిద్ర అందరికి వస్తుంది కదా, అందరం పడుకుంటాం కదా డే అయితే అని అనుకోవచ్చు ఈ వాక్యంని చదివిన వాళ్ళు. కానీ ఎవరైతే నిద్రకి సఫర్ అవుతున్నారో, ఎవరైతే స్లీప్లెస్ నైట్స్ని గడుపుతున్నారో వాళ్ళకి ఈ వాక్యం అండి. దయచేసి ఈ వాక్యాన్ని నమ్మండి, మెడిటేట్ చేయండి, అర్థం చేసుకోనండి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ప్రియులు, ఆయన ఎవరినైతే ప్రేమించారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, మెడిటేట్ ఆన్ హిస్ వర్డ్ డే అండ్ నైట్ సో దట్ యూ విల్ బీ లైక్ మోర్ ఇంటిమేట్, డెవలప్ మోర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ అవర్ క్రియేటర్. మన దేవునితో మనకి మంచి సహవాసం ఏర్పడినప్పుడు దేవుడు అటువంటి బిడ్డలకంట మంచి నిద్రనిస్తాడంట. అంటే ఇప్పుడు చూడండి, నిద్రలోనే కొన్ని హీలింగ్ జరుగుతుంటాయండి. మనం చూసుకుంటే చాలా మోటివేషనల్ స్పీచెస్ మనం వింటూ ఉంటాం స్లీప్ గురించి. ఎస్పెషల్లీ ట్రైనర్స్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ మీద అనే కాన్సెప్ట్ మీద ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ దీని గురించి చెప్తూ ఉంటారు. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి. ఎందుకంటే అండి, స్లీప్ లేదు అన్న వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒక అనారోగ్యం కలుగుతుంది. బ్రెయిన్కి సంబంధించిన అనారోగ్యాలు ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అండ్ ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్నా స్లీప్ లేకపోతే రికవరీ అనేది జరగదు. సో దట్ కైండ్ ఆఫ్ రికవరీ లేనప్పుడు ఆ పర్సన్ పేషెంట్గానే మిగిలిపోతారు. కాబట్టి కంపల్సరీ 6 to 7 hours ఆఫ్ స్లీప్ ప్రతి ఒక్కరికి ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు, డాక్టర్స్ చెప్తారు, చాలామంది ట్రైనర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే అండి, మనము బిబ్లికల్గా చూసుకుంటే దేవుడు ఇచ్చిన వరం అండి మనిషికి. ఒక డే అంతా కష్టపడిన తర్వాత రాత్రి నిద్రపోవాలన్నది దేవుడు పెట్టింది ఇది. ఆ నిద్రలోనే దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని కలిగించి మన సెల్స్ని యాక్టివేట్ చేసి రిపేర్ చేయగలిగిన శక్తిని మన బాడీకి దేవుడు ఇచ్చారంటండి. కాబట్టి మన బాడీ రీజనరేట్ అవుతుంది ప్రతిరోజు. మార్నింగ్ లేకగానే ఇట్ విల్ బీ లైక్ వెరీ బ్యూటిఫుల్ డే ఫర్ అస్ టు స్టార్ట్ ఎ న్యూ డే. కాబట్టి స్లీప్ లేని వాళ్ళు చాలా హాలుసినేషన్స్కి గురి అవుతూ ఉంటారు, చాలా యాంగ్జైటీకి గురి అవుతుంటారు. వాళ్ళకి నిద్ర లేకుండా చాలా సఫర్ అయ్యే జనం చాలామంది ఉన్నారండి. నిద్ర టాబ్లెట్, స్లీపింగ్ పిల్స్ వేసుకొని మాత్రమే పడుకునే వ్యక్తులుగా చాలామంది ఉన్నారండి. విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఐ ఫేస్ దిస్ ఇన్ మై లైఫ్ వెన్ ఐ హ్యాడ్ సర్వికల్ స్పాండిలైసిస్. 2-3 days నిద్ర రాకపోయేది. ఐ యూస్ టు క్రై అ లాట్. ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసినా నిద్ర రాకపోయేది. కాబట్టి ఆ వాక్యాన్ని మెడిటేట్ చేసేదాన్నండి. గాడ్ గివ్ స్లీప్ టు దోస్ హూ హీ లవ్స్ అని చెప్పేసి. అయితే నేను ఆయన ప్రేమించే వ్యక్తిగా ఎప్పుడు ఉండగలను అంటే ఆయన వాక్యాన్ని చదివి అది ఆచరణలో పెట్టినప్పుడే దేవునితో మనం ఆ సంబంధాన్ని కలిగించుకోగలమండి. దేవుడు నాకు ఆ స్లీప్ని మళ్ళీ ఇచ్చారు తిరిగి. కాబట్టి ఎవరైతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోనండి, దేవుని యొక్క వాక్యంలో ప్రతి ఒక్క కష్టానికి, ప్రతి ఒక్క బాధకి ఆన్సర్ ఉందండి. ఈరోజు మీరు స్లీప్లెస్ నైట్స్తో సఫర్ అవుతుంటే ఈ యొక్క వాక్యం మీకోసమే అండి. దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ వాక్యాన్ని మెడిటేట్ చేయండి. దేవుడు మంచి నిద్రను మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.